మెడికల్ కోర్స్ చదువుతా రీసెర్చ్ చేయొచ్చు అని మీకు తెలుసా? రీసెర్చ్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ మెడిసిన్. అండ్ రీసెర్చ్ చేయడం వల్ల ఇట్ విల్ బూస్ట్ యువర్ సివి ఇన్ కేస్ యూఆర్ ప్లానింగ్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ. అండ్ ఇలా మీరు రీసెర్చ్ చేస్తే మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తామనే ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామే యూజీఎస్ఆర్ఎస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కాలర్షిప్ ఆఫ్ 10,000 విల్ బి ప్రొవైడెడ్. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే మీరు రీసెర్చ్ చేస్తే మీకు స్కాలర్షిప్ వస్తుంది. సో ఈ వీడియో అయిపోయే లోపల యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ యూజీఎస్ఆర్ఎస్ అండ్ మీరు ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఆల్సో సమ్ సజెషన్స్ టు హెల్ప్ యువర్ రీసెర్చ్ జర్నీ స్మూతర్. UGSRS అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్షిప్. దిస్ ఈస్ ఇనిషియేటెడ్ బై ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే యూజీ స్టూడెంట్స్ ని రీసెర్చ్ కి ఎక్స్పోజ్ చేయాలని అండ్ ఆల్సో దట్ యూజీ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ బేసిక్ రీసెర్చ్. ఐఎమ్ Rinsi of 23 batch studying in Guddur Medical College. I will be your host for today and together with Richa ma'am and Sarah ma'am of 21 batch we will be decoding UGSRS. సో సారా మ్యామ్ చెప్పండి, యూజీఎస్ఆర్ఎస్ ఎవరు చేయొచ్చు? యూజీఎస్ఆర్ఎస్ ఎంబీబీఎస్ చదివేవాళ్ళు, డెంటల్ చదివేవాళ్ళు, నర్సింగ్ స్టూడెంట్, ఫిజియోథెరపీ స్టూడెంట్ అండ్ అదర్ పారామెడికల్ కోర్సెస్ చదివేవాళ్ళు అందరూ చేయొచ్చు. ఓకే, యూజీఎస్ఆర్ఎస్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి? యూజీఎస్ఆర్ఎస్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ రిమైనింగ్ బీడీఎస్ వాళ్ళకి కానీ పారామెడికల్ వాళ్ళకి కానీ సేమ్ అదే అప్లికబుల్. సో దీనికి మాత్రం ఫస్ట్ మనం ప్రపోజల్ అంటే ఏంటంటే మనం దేని మీద రీసెర్చ్ చేయాలనుకుంటాం, మన టాపిక్ ఏంటి. సో ప్రపోజల్ రాసి వాళ్ళకి పెడతాం. మన స్టూడెంట్స్ అంతా ఇచ్చినప్పుడు వాళ్ళు దాని లోపల సెలెక్ట్ చేస్తారు. కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని పంపిస్తారు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పర్టికులర్ టాపిక్ ఏదైతే తీసుకున్నారో దాని మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ రాసి పంపిస్తారు. అప్పుడు మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. రిచా మ్యామ్, గైడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో గైడ్ అనేది ఇట్స్ ఫ్యాకల్టీ ఆఫ్ యువర్ ఓన్ కాలేజ్. ఎదర్ ప్రొఫెసర్ అన్న అయి ఉండొచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ అన్న అయి ఉండొచ్చు, లేదా అసిస్టెంట్ అన్న అయి ఉండొచ్చు. అండ్ దే కెన్ బి ఆఫ్ నాన్ క్లినికల్ ఆర్ క్లినికల్ బ్యాక్గ్రౌండ్. సో నాన్ క్లినికల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫిజియాలజీ లెక్చరర్స్ని కానీ ప్రొఫెసర్స్ని కానీ బయోకెమిస్ట్రీ, ఫార్మా, ప్యాథో లేదా మైక్రోని అడగచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ గో టు ద క్లినికల్ సైడ్ దెన్ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ, మెడిసిన్, ఓబీజీ, పీడియాట్రిక్ అండ్ యూ కెన్ ఈవెన్ గో ఇన్ టు స్పెషాలిటీ. సో కార్డియాలజీ వాళ్ళ దగ్గర కానీ ఆంకాలజీ దగ్గర కానీ గైడ్స్ తీసుకోవచ్చు. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓన్లీ వన్ గైడ్ ఇస్ అలొకేటెడ్ పర్ స్టూడెంట్. సో ఒక స్టూడెంట్ ఒక గైడ్ నేమ్ వాళ్ళు ప్రపోజల్లో రాశారు అంటే ఆ గైడ్ ఇంకొక స్టూడెంట్కి సైన్ చేయడానికి లేదు. సో ఈచ్ గైడ్ ఇస్ ఓన్లీ వన్ స్టూడెంట్ అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ మీకు ఎవరు ఐడియా లేదు ప్రొఫెసర్స్, దెన్ యూ కెన్ గో టు ద హెచ్ఓడి ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత వాళ్ళే అలికేషన్ చేస్తారు. దీస్ ఆర్ ద ప్రొఫెసర్స్ అవైలబుల్, వాళ్ళే ఏ స్టూడెంట్ కి ఏ ప్రొఫెసర్ అనేది అలికేషన్ చేస్తారు. దెన్ యూ కెన్ చూస్ యువర్ గైడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, గైడ్ సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అస్యూమ్ నీకు ఏది తెలీదు, టాపిక్స్ గురించి రీసెర్చ్ గురించి ఏది తెలీదు. దట్స్ ఓకే. మీ గైడ్ దగ్గరికి వెళ్తే వాళ్ళే కొన్ని టాపిక్స్ ఎగ్జాంపుల్స్ గా ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ గైడ్ మెడిసిన్ లో ఉన్నారనుకో మెడిసిన్ రిలేటెడ్ టాపిక్స్, లేదా సర్జరీలో ఉన్నారనుకో సర్జరీ రిలేటెడ్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ జనరల్ టాపిక్. మెడిసిన్ లో అయితే సికేడి, డయాబెటీస్, అనీమియా ఇట్లాంటి కామన్ టాపిక్స్. సో ఫస్ట్ బ్రాడ్ గా చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రాడ్ గా చూస్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ గో ఇన్ టు ద స్పెసిఫిక్స్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ టాపిక్. ఓకే, సో మనం టాపిక్ చూస్ చేసుకునేటప్పుడు వీ కెన్ రీసెర్చ్ ఆన్లైన్ సిమిలర్ టాపిక్స్ ఏమున్నాయి, కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి, అందులో లిటరేచర్ గ్యాప్స్ ఏమున్నాయి, నెక్స్ట్ లిటరేచర్ రివ్యూస్ కూడా చదవచ్చు మనం బిఫోర్ వీ చూస్ దట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ ఫీజిబిలిటీ అనేది చూసుకోవాలి. మన కాలేజ్ హాస్పిటల్లో అసలు ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడియా. పేషెంట్ లోడ్ ఎలా ఉంటుంది ఆ టాపిక్, అండ్ కెన్ యూ డూ ఇట్ ఇన్ 2 months or not? ఎందుకంటే ఇది ఓన్లీ 2 months కి కండక్ట్ చేసే స్టడీ. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ టాపిక్ చూస్ చేసుకునే ముందు. నెక్స్ట్ పైలట్ రీసెర్చ్ అనేది చేయాలి. ఏది బిఫోర్ వి ఫైనలైజ్ ద టాపిక్.
సో ఓకే లెట్స్ సే యూ హ్యావ్ అన్ ఐడియా యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ. దాని గురించి నువ్వు క్వశ్చనేట్ చేయాలా, శాంపుల్ సైజెస్ ఎంత కలెక్షన్ చేసుకోవాలి, లేదా డేటా ఎలా కలెక్షన్ చేసుకోవాలి అనేది యూ నీడ్ టు డూ ఇనిషియల్ రీసెర్చ్. సో కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత అసలు ఫీజిబిలిటీ మెథడాలజీ అవునా కాదా అనేది నీకు అర్థమవుతుంది. అండ్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ అసలు అవుట్కమ్ అనేది మెజరబుల్లా కాదా. సో దీస్ 4 things you need to do before you choose the topic. ఓకే మ్యామ్, ఇప్పుడు టాపిక్ సెలెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద ఎలాంటి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ చేయొచ్చు? ఇంటర్వెన్షనల్ టాపిక్స్ చేయడానికి కుదరదు. సో ఎనీథింగ్ దట్ వీ డూ ఇట్ నీడ్స్ టు బి అబ్జర్వేషనల్ స్టడీ. పేషెంట్ కి ఎట్లాంటి హార్మ్ కలగకూడదు. అబ్జర్వేషనల్ స్టడీస్ మాత్రమే ఈ లెవెల్లో ఇట్స్ అవైలబుల్. ఓకే, నైస్ మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, సో రిచా మ్యామ్ చెప్పినట్టు నా గైడ్ అండ్ మై టాపిక్ బోత్ ఆర్ రెడీ. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు ప్రిపేర్ ఎ ప్రపోజల్. దీని గురించి మనం సారా మ్యామ్ అడుగుదాం. మ్యామ్, అసలు ప్రపోజల్ అంటే ఏంటి మ్యామ్? మనం అప్లై చేస్తున్నాం, యూజీఎస్ చేస్తే మనం అప్లై చేస్తున్నాం అనమాట. మేము రీసెర్చ్ చేస్తాము, ఈ టాపిక్ మీద మేము చేస్తాము అని మనం అప్లికేషన్ పెడుతున్నాం వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అప్లికేషన్ ని సెలెక్ట్ చేస్తే అప్పుడు మనకి రీసెర్చ్ చేయడానికి మనకి వాళ్ళు అలో చేస్తారు. ఓకే, సో ఈ ప్రపోజల్లో ఏం రాయాలి మ్యామ్? యాక్చువల్లీ గైడ్ లైన్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎలా రాయాలనేది. నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తా. ఫస్ట్ కొంచెం సబ్ టైటిల్స్ చూసుకుంటే టైటిల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ప్రపోజల్ మొత్తంలో. టైటిల్ షార్ట్ గా ఉండాలి, 25 words కన్నా తక్కువ ఉండాలి, అండ్ యాక్యురేట్ గా. టైటిల్ చూడగానే ఓవర్ వ్యూ అర్థమయ్యేటట్లు ఉండాలన్నమాట. ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ ఉపయోగించకుండా యాక్యురేట్ గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ వచ్చేసరికల్లా వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ స్టడీ, మీ స్టడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ వై డూ యూ వాంట్ టు చూస్ దిస్ టాపిక్, అండ్ ఈ టాపిక్ మీద ఆల్రెడీ జరిగిన రీసెర్చ్ డేటా కొంచెం ఎంటర్ చేయండి దానిలో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికల్లా ఇట్ షుడ్ బి స్పెసిఫిక్ అండ్ ఇట్ షుడ్ బి అచీవబుల్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మెథడాలజీకి వచ్చేసరికల్లా క్వశ్చనర్స్, డేటా కలెక్షన్, అండ్ మీరు ఎక్కడ ఈ స్టడీ చేస్తారు, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద స్టడీ, అండ్ హౌ డి యూ డూ అనాలిసిస్, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి అనాలిసిస్ చేస్తున్నాము అనేది మనం మెథడాలజీలో మెన్షన్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఇంప్లికేషన్, కంక్లూజన్, వాట్ డూ యూ అచీవ్ త్రూ ది స్టడీ అనేది మనం ఇంప్లికేషన్స్ లో మెన్షన్ చేస్తాం. కమింగ్ టు రిఫరెన్సెస్ ఆల్రెడీ మనం కొంచెం ఈ టైటిల్ గురించి టాపిక్ గురించి మనం స్టడీ చేసే ఉంటాం కదా కొన్ని రీసెర్చ్ పేపర్స్. సో దాంట్లో నుంచి మనం ఏ రీసెర్చ్ పేపర్స్ వాడుకొని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసామో మనం యూజ్ చేసిన ఆ రీసెర్చ్ పేపర్స్ ని మనం కింద రిఫరెన్సెస్ కింద మెన్షన్ చేస్తాం. ఓకే మ్యామ్, సో మీరు చెప్పే దాన్ని బట్టి ప్రపోజల్ ఈజ్ అ క్రూషియల్ పాయింట్ ఇన్ యూజ్ చేసే సర్వీస్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. సో వాట్ ఆర్ సమ్ మిస్టేక్స్ ఐ షుడ్ అవాయిడ్ వైల్ ప్రిపేరింగ్ దిస్ ప్రపోజల్? ఒకటి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనం చదివే కాలేజ్ కానీ హాస్పిటల్లో ఎక్కడ రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం కానీ అది మనం అసలు మెన్షన్ చేయకూడదు. అండ్ వర్డ్ లిమిట్ ఒకటి చూసుకోండి. మీ ప్రపోజల్ రాసేటప్పుడు గైడ్ లైన్స్ ని కరెక్ట్ గా సాటిస్ఫై చేస్తున్నానా లేదా అని 1 to 2-3 times మీరు క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ మ్యామ్. నిజా మ్యామ్, ప్రపోజల్తో పాటు ఇంకేం సబ్మిట్ చేయాలి అండ్ ఎలా సబ్మిట్ చేయాలి చెప్పండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ప్రపోజల్ సబ్మిషన్ లో, దాంతో పాటు అటెస్టేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ అటెస్టేషన్ ఫామ్ లో మీ డీటెయిల్స్, మీ గైడ్ డీటెయిల్స్, మీ సైన్స్, గైడ్ సైన్స్, హెచ్ఓడి సైన్స్ అండ్ ఆల్సో ప్రిన్సిపల్ సైన్స్ తో పాటు సబ్మిట్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఏమైనా క్వశ్చనేర్స్ రీసెర్చ్ లో యూజ్ చేస్తున్నా ఆ క్వశ్చనేర్ శాంపుల్ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో ఎనీ కన్సెంట్ ఫార్మ్స్, సో పేషెంట్స్ తో మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే తెలుగు కన్సెంట్ ఫార్మ్ అండ్ ఇంగ్లీష్ కన్సెంట్ ఫార్మ్ కూడా సబ్మిట్ చేయాలి. సో ఆల్ ఆఫ్ దీస్ షుడ్ బి కెప్ట్ ఇన్ అన్ ఎన్వలప్ అండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దిస్ వాళ్ళు ఒక గూగుల్ ఫార్మ్స్ లాంటిది ఇస్తారు, అది వాళ్ళే పంపిస్తారు. జస్ట్ మనం ఫిల్ చేసి అది ఆన్లైన్ సబ్మిషన్. సో దర్స్ 2, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్. సో ఇలా సబ్మిట్ చేసుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో దీంతో phase 1 ఆఫ్ UGSRS ఈస్ డన్.